మహిళా కమిషన్ దగ్గరికి వచ్చి కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీ కవితక్క ద్వారా ఏదైతే సోషల్ మీడియాలో రాంగ్గా పోస్ట్ చేయడం జరుగుతోందో ఆ విషయంలో కూడా మేమందరం ఖండిస్తూ, ఒక తోటి మహిళకి ఈ విధంగా జరగడం కూడా కరెక్ట్ కాదు. తను కూడా ఒక మహిళ కాబట్టి ఉమెన్ కమిషనర్ గారు ఒకటే చెప్పారు, మేడం మేము పార్టీ వైజ్గా కాదు, ఒక తోటి మహిళగా మహిళా కమిషన్గా ఒక ఉమెన్కి మేము సపోర్ట్ చేస్తూ ఖచ్చితంగా మేము ఇచ్చిన కంప్లైంట్ ముందుకు తీసుకొని యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. మళ్ళీ కూడా మేము ఇది ఫాలోఅప్ చేస్తూనే ఉంటాము. కానీ ఒక మహిళని ఇంత కించపరుస్తూ మాట్లాడడం కూడా పద్ధతి కాదు. రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే చెప్తున్నాను, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. ఒక మహిళను కూడా ఈ విధంగా మరి అదే విషయంలో నేను బండి సంజయ్ గారు కూడా ఒకటే మాట చెప్తున్నాను, ఎంతసేపు బీజేపీలో మెర్జ్ చేస్తాం అంటున్నారు, అది పద్ధతి అయిన మాట కాదు. సుప్రీంకోర్టు లీగల్గానే తనకి బెయిల్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్సీ కవితకు ఒకటే మాట చెప్పారు, ఏమన్నారు, వడ్డీతో సహా నేను తీర్చుకుంటాను, ఎవరిని వదలను, నేను కేసీఆర్ బిడ్డని, నేను 18 సంవత్సరాల రాజకీయంలో ఉన్న బిడ్డని,